నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 3 కమిటీలకు దిశానిర్దేశం. గోదావరి తీరంలో ఆంధ్రకేసరి విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురి ఘన నివాళి. టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు కృషి చేయాలని యువతకు ప్రముఖుల పిలుపు. రాజమండ్రిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు కోటగుమ్మం సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి సందర్భంగా స్థానిక కోటగుమ్మం శివుని విగ్రహం వద్ద టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, వైసీపీ సిజెసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అరిగల అరుణకుమారి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగా, వాటర్ వర్క్స్ నరసింహారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీఈసీ అధ్యక్షులు జేటీ రామారావు, రాజమండ్రి సిటీ కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, మాజీ అధికార ప్రతినిధి కాటన్ రవి, దేశరెడ్డి బలరాం నాయుడు, కిషోర్ కుమార్ జైన్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, ఎస్సీ నాయకులు బర్రే సుబ్రహ్మణ్యం, బత్తిన చంద్రరావు, కోటగుమ్మం చిన్నవర్తకుల సంఘ అధ్యక్షులు రాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురొడ్డి నిలిచి ఆంధ్రకేసరిగా పేరు పొందారని కీర్తించారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడిగా అందరూ కీర్తించారని తెలిపారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అయినటువంటి బిరుదునిచ్చి గౌరవించారని పేర్కొన్నారు. పీసీసీ సెక్రటరీ బెజవాడ రంగా మాట్లాడుతూ రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారని, రాజమహేంద్ర నగరంతో ఆయనకి విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు. దేశరెడ్డి బలరాం నాయుడు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహానుభావుల జీవిత చరిత్రలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, దాని ద్వారా ప్రజాసేవ అంటే ఏమిటో అందరికీ అర్థమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఉదాత్తమైనటువంటి మనిషి. అటువంటి మనిషికే చివరి రోజుల్లో తినటానికి తిండి, అదేవిధంగా కట్టుకోవడానికి బట్ట కరువైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఏ రకంగానూ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ దేశం కోసం ప్రతి చిన్న విషయంలోనూ కూడా త్యాగం, నిస్వార్థం అనేది ఏ రకంగా ఉంటుందని చూపించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సింది. మన మున్సిపల్ చైర్మన్గా కూడా చేశారు. కానీ చివరి రోజుల్లో మరి ఆయనకి చాలా కష్టాలు పడ్డాడు. ఆయన కనీసం తినడానికి కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన ఎటువంటి వ్యక్తి అంటే బ్రిటిష్ వాళ్ళు కాలుతో అని చెప్పి తుపాకులు ఎత్తితే ఆవేళ సొక్క బట్టలు తీసి కాల్చంటారా మీకు దమ్ముంటే అని సైమన్ కమిషన్కి ఎదురుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. ఈ వార్డు నుంచి ఆయన కౌన్సిలర్ అయ్యి ఇక్కడే మున్సిపల్ చైర్మన్ చేసి 3 రాజధానులకి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అటు కర్నూలు, అటు హైదరాబాదు, మరి అలాగే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి 3 సార్లు 3 రాజధానులు కర్నూలు, హైదరాబాదు. జాతీయ ఉద్యమంలో వస్తేనే మనకి ఇన్ని కార్లు, ఇన్ని బండ్లో తిరుగుతున్నామని. అప్పుడు ఆకలి సావులు ఉండి స్వతంత్రం రాకముందు 30 కోట్ల జనాభా. స్వతంత్రం వచ్చాక ఇవాళ మన దేశాల నుంచే ఎక్స్పోర్ట్ చేసే లెవెల్కి వెళ్ళింది భారతదేశం. ఈ భారతదేశంలోని జనరేషన్లు మార్చి గజిబిజి చేస్తారు. అలా కాకుండా ఒకసారి ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్ర ఉద్యమంలో అందరూ పాల్గొని వదిన గారు ఇదే పార్టీలో. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా 3 కమిటీలు పనిచేయాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి సహకార సంఘాలు రైతుల ప్రయోజనాల ధ్యేయంగా సక్రమైనటువంటి సేవలు అందించడంలో పాలకవర్గాలన్నీ ముందుండాలని రాజమహేంద్రం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలంలో వేమగిరి, కడియం, మురుమండ, కడియపలంక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాలు శుక్రవారం ఆయా సంఘాల వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా వేమగిరి పీఏఎస్ఎస్ చైర్పర్సన్గా మాజీ సర్పంచ్ డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, సభ్యులుగా పీతాన్ శివరామకృష్ణ, పుల్లపు వెంకటరమణమూర్తులచే ఎమ్మెల్యే గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కడియం సిఎస్ చైర్పర్సన్గా వెలుగుబంటి రఘురాం, సభ్యులుగా తుమ్మెద వరహాలరాజులు, మొరమండ్ సొసైటీ చైర్పర్సన్గా
కొట్టుకుంటి జానకరామయ్య, సభ్యులుగా అన్నందేవల వీరభద్రరావు, తోముశ్రీను, కడియప్లంక్ సొసైటీ చైర్మన్స్గా గట్టి నరసయ్య, సభ్యులుగా కొటికలపూడి వెంకటేశ్వరరావు, అంజూరి రామారావులచే ఎమ్మెల్యే గోరింట్ల ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో పలు సంఘాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని రైతులకు సక్రమంగా అందించేటువంటి విధంగా పాలకవర్గాలు కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో కడియం మండల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. మంత్రి దుర్గేష్ సహకారంతో పలు ప్రాజెక్టులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మార్ని వాసుదేవ్, బోడిపాటి గోపి, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మ, చెల్లిబండి శ్రీనివాస్, సర్పంచ్లు మోసుగంటి సత్యవతి, అన్నందేవల చంటి, చెక్కపల్లి మురళీకృష్ణ, మండల బీజేపీ అధ్యక్షుడు బోర్సు సుబ్రహ్మణ్యం, పత్తిపాటి రామారావు చౌదరి, గట్టి సుబ్బారావు, తోరాట వసంతరావు, చిక్కాల ఈశ్వరరావు, తోరాట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం నుంచి 4వ సొసైటీ 3 సొసైటీలు నష్టాల్లో ఉన్నాయి. వ్యామగిరి సొసైటీ నష్టంలోనే ఉంది, కడియం సొసైటీ నష్టంలో ఉంది, మురమండ సొసైటీ నష్టంలో ఉంది. ఒకప్పుడు మురమండ కూడా బాగుండేది. మధ్యలో వచ్చిన మేనేజ్మెంట్ కమిటీలు చేసిన నిర్వాహకాల వల్ల 3 సొసైటీలు నష్టంలో ఉన్నాయి. సొసైటీలో నష్టం రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సేవా రంగం. ఒకప్పుడు సింగిల్ విండో సిస్టమ్ తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. అప్పటికి విడివిడిగా ఉండేవి మనకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటన విజయవంతం చేయాలని కార్యకర్తలతో శాసనమండలి సభ్యులు సోమవీర్రాజు పిలుపునిచ్చారు. వచ్చే నెల 1వ తేదీన జిల్లాలో ప్రారంభం కానున్న రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరిట జరిగే పర్యటన నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శాంతినగర్లో అచ్చుల కళ్యాణ్ మండపంలో 1వ మండల అధ్యక్షులు నాగల శివకుమార్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోలింగ్ బూత్ కార్యకర్తలతో శాసనమండలి సభ్యులు సోమవీర్రాజు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ యానా పిఎస్, జిల్లా ఉపాధ్యక్షులు బండి ప్రసాద్, స్వామి సూర్యకిరణ్, పడాల హతీరాం, కాలుపు సత్యసాయిరాం, మండల జనరల్ సెక్రటరీ సురేష్, ఆకుల నర్సవేణి, విపత్తు జ్యోతి, రాడి సత్యనారాయణ, సోము సతీష్, దంటు సత్యనారాయణ, మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మనం తెలుసుకోవాలి, ఈ పథకాన్ని 2000లో పెట్టారు, 2000లో ప్రవేశపెట్టారు వాజ్పేయి గారు. సమగ్ర శిక్ష అభియాన్, అందులో మధ్యాహ్న భోజనం, పిల్లలకు యూనిఫామ్. అప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్ కే యూనిఫామ్ ఉండేది, కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏమొచ్చింది. మరి ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం. అలాగే ప్రైవేట్ పాఠశాలలో అలాగే గవర్నమెంట్ పాఠశాలలో కూడా టాయిలెట్స్ ఉండాలి. ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా మనం నిధులు మోడీ గారు శాంక్షన్ చేశారు. టాయిలెట్స్ కి ఈ ధవళేశ్వరంలో, మీ మండలంలో, బొమ్మూరులో పాఠశాల. రాజమండ్రిలో చిరంజీవి యువత అధ్యక్షులు కొత్తపేట రాజా ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరిగట్టు పున్నమి టూరిజం కార్యాలయంలో నగర చిరంజీవి యువత అధ్యక్షులు కొత్తపేట రాజా ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు రైస్ బ్యాగ్స్, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు గంటా చిరంజీవి, బల్లా వరప్రసాద్, కర్రి యేసు, పెద్ద మణికంఠ, విజయ్, ఇంద్ర, శ్రీరామ్, సినీ నటుడు మురళి, రవి, దుర్గా, బద్రీనాథ్, అభిమన్యు, బాబీ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ భగవంతుడు మాకు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే పనిలో మమ్మల్ని భాగస్వాములు చేస్తూ చిరంజీవి గారిని మరొకసారి ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ముందు ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఏ అభిమాన సంఘమైనా సరే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ మెచ్చుకుంటారు. జై చిరంజీవ, జై హింద్.
అలాగే ఈరోజు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరుపట్నం చిరంజీవి యువత గంటా చిరంజీవి కొత్తపేట రాజాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. 60 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా కొవ్వూరు మెగా రక్తదాన శిబిరానికి వచ్చి రక్తం దానం చేశారు. దుద్దుపూడి రామచంద్ర, నామా పరమేశ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ, డాక్టర్ ఎల్కే మహాలక్ష్మిలు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్రా సుభాషిణి, కళ్లపల్లి శ్రీను, ఆవులవాసు, గట్టి శ్రీను, అల్లు శ్రీను, వర్రా బాబీ, నవీన్, గూడూపు ప్రసాద్, బల్లా ప్రసాద్, కర్రియేసు, పెద్దబాబు, మణి అభిమానులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు నాడు రాజన్న అలాగే మన చిరంజీవి ఇద్దరూ కూడా ఎంతో పెద్ద సంఖ్యలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది అభినందించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా మా తరఫున ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసినా అన్ని రకాలుగా తోడ్పాటు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చిరంజీవి గారికి పుట్టినరోజు. సుందరకాండ చిత్ర యూనిట్ సభ్యులు రాజమండ్రిలో సందడి చేశారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై నిర్మిస్తున్న సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్, హీరోయిన్లు వృతి వఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ రాజమండ్రి నగరానికి విచ్చేశారు. మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకి సుందరకాండ రానుందని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేటువంటి విధంగా ఈ సినిమా ఉండబోతోందని వివరించారు. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూడవచ్చన్నారు. సినిమా మొదలైనప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాం. వినాయక చవితికి ఈ సినిమా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. సో ఇప్పుడు దాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ 27వ తారీఖున థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ. నాకు అన్నీ నచ్చుతాయండి, అందుకని చేస్తున్నాను. కథ ఇప్పుడు బేసిక్గా ఎగ్జైట్ చేయాలి కదండి మనం, అలా ఎగ్జైట్ చేసింది కథ. సో ఏ కథ అయినా ఎగ్జైట్ చేస్తే తప్పకుండా చేస్తాను. లేదండి, ఇది ప్రాపర్ అంటే సుందరకాండకి మనం ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఒక అందమైన కథ అండి. సో అక్కడ వరకే అండి, దీనికి మైథాలజీకి ఏం సంబంధం లేదు. టెలివిజన్లో జడ్జింగ్ అవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేశాను. సో నాకు పర్సనల్గా ఎక్కువ గ్యాప్ వచ్చిందని అనిపించలేదు. బట్ వెరీ హ్యాపీ అండి, మళ్ళీ ఫిల్మ్ స్క్రీన్లో సుందరకాండ నుంచి వస్తున్నాను అనేది చాలా హ్యాపీ. Ira and choosing me and believing in me. So yeah, thank you so much Venki and Santosh Anna, thank you so much for making me feel comfortable the whole time. So this film is coming out on 27th of August. I'm really hoping that you guys will go out and watch our film and we are waiting for your response. Thank you. సిసిసి డిజిటల్ ఛానల్ నెంబర్ 17 చెప్పుకోండి చూద్దాం ప్రత్యక్ష ప్రసారంలో విజేతలకు రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో బహుమతులు అందించారు. రాజమహేంద్రం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్ వారి ఆషాఢం శ్రావణం డబుల్ హ్యాపీనెస్ సేల్ సందర్భంగా సిసిసి ఛానల్లో ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు సిసిసి డిజిటల్ ఛానల్ నెంబర్ 17లో చెప్పుకోండి చూద్దాం ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శనమవుతోంది. ఈ కార్యక్రమంలో పాత పాటలను ఆడియో లేకుండా ప్రదర్శించి ఆ పాటలకు సరైనటువంటి సమాధానం చెప్పిన ప్రతి విజేతకు శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక చీరను బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని, అలాగే 6వ శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో 6 విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్కు వచ్చి బహుమతులు స్వీకరించారు. 6వ శనివారం ఉండేశ్వరానికి చెందినటువంటి మాధవ్, రాజమేంద్రం మార్కెట్కి చెందిన పూర్ణిమ, అష్టాపురానికి చెందినటువంటి నందిని, రాజమండ్రికి చెందిన వాణి, కొందమూరు చెందినటువంటి తాయారు, సుబ్బారావు నగర్కి చెందిన పద్మలతలు బహుమతులు గెలుచుకున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు 1 కొంటే 1 ఉచితం డబుల్ హ్యాపీనెస్ సేల్ ఇవ్వడం జరుగుతోందని, రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు దీన్ని వినియోగించుకోవాలని శుభమస్తు షాపింగ్ మాల్ వారు కోరుకుంటున్నారు. క్షణక్షణానికి అభివృద్ధి చెందాలని నేను కోరుతున్నాను. ఇలాంటి ఎన్నో కూడా మీరు ఇంకా అక్కడక్కడ బ్రాంచ్లు పెట్టండి, బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుందని మా ఊళ్ళో ఉన్న విజయ గణపతి తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఇదే మా షాపింగ్ మాల్ అంతా ఇంకా శుభమస్తులే. ఇక్కడ రేట్లన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నట్టుగా ఉంటాయి రేట్లు. అలాగే
కడియపలంక నర్సరీలను హైకోర్టు జడ్జి కిరణ్మయి సందర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలకు హైకోర్టు జడ్జి కిరణ్మయి విచ్చేశారు. శశివాంజనేయ నర్సరీలో ఆమెకు నర్సరీ అధినేత సరార్దర్ కాటన్, నర్సరీ సంఘం మాజీ అధ్యక్షులు మల్లు పోలరాజు ఘనస్వాగతం పలికారు. నర్సరీలో వివిధ రకాల మొక్కల పెంపకం, వాటి ప్రత్యేకతలను పోలరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నర్సరీ రైతులు మల్లు శివ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో తొలిసారిగా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసి అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి దక్కుతుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంతో ఎంతో మంది ముందుకు వచ్చి సమాజంలో అత్యున్నత హోదాకు చేరుకున్నారని వివరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సర్వే కూడా నిర్వహించారని అన్నారు. ఈ సర్వేలో అరుణ్ తేజ్ అధ్యయనం చేసి సమర్పించిన నివేదిక ఆధారంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అరిగల అరుణ్ కుమారి రాజకీయ ప్రస్థానానికి 10వ ర్యాంక్ లభించిందన్నారు. పంచాయతీ సర్పంచ్గా రాజకీయ జీవన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తరువాత కాలంలో అంచెలంచెలుగా వివిధ పదవులతో సేవా కార్యక్రమాలు విస్తృతం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆమె గతంలో జిల్లా అధ్యక్షురాలిగా 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీలో నిలిచారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అరిగల అరుణ్ కుమార్ మాట్లాడుతూ అందరి సహకారం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, జేటీ రామారావు, కిషోర్ జైన్, పట్నాల శ్రీనివాస్, బిడ్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. ఇటువైపు ఎడవైపు కాలువలు కానీ కుడివైపు కాలువలు కానీ న్యాచురల్ పవర్ రాదు పంపుకు. మీరు ఆల్రెడీ ఈ పట్టిసీమ పంపులు ఎట్టుకొచ్చి ఇక్కడ బిగించేస్తారు. ఎందుకు అది కట్టుకుని ఉపయోగం ఏంటి? 45.7 మీటర్ల ఎత్తులో పోలవరం వాటర్ స్టోరేజ్ పెట్టి కంప్లీట్ చేయండి. అప్పుడు బనకసర్లు కట్టండి. మేమందరం కూడా మీకు సన్మానం చేస్తాం. ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చేయటం, టాప్ 10లో నా బయోగ్రఫీ ఆయన టాప్ 10లో రావటం, ఢిల్లీలో మహామహుల సమక్షంలో ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. అరుణ్ తేజ్ దూలం గారికి ఈ విధంగా అభినందనలు తెలియ. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కొంతమూరు గ్రామంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు వడ్డీ రామకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీను విచ్చేశారు. జనసేన జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్, కోలమూరు జనసేన పార్టీ ప్రెసిడెంట్ దంటి విష్ణుమూర్తి, మండల జనసేన వైస్ ప్రెసిడెంట్ షేక్ షలీం, మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బంగారాజు, దాసర గురునాథరావు, జామి సత్యనారాయణ, బాషా లిమ్రా, అక్కిరెడ్డి ప్రసాద్, జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, జనసేన నాయకులు, మెగా అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 150 మంది మహిళలకు చీరలు, స్వీట్లు, పళ్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. చిరంజీవి ఎప్పుడైతే అభిమానుల సేవా కార్యక్రమాల వైపు మళ్లించారో మిగతా హీరో అభిమానులు కూడా దాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. మార్పు అనేది ఏదో ఒక వ్యక్తితో మొదలవుతుంది. అది ఫిలిం ఇండస్ట్రీలో కానీ భారతదేశం మొత్తం మీద ఒక చిరంజీవి గారికి చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిరంజీవి గారి నటనా పరంగా కానీ ఆయన డాన్స్ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ ఎంత ఈజీతో నటిస్తారో స్క్రీన్ వెనక్కి వెళ్తే కనుక అంత గొప్ప మానవతావాది ఆయన. ఒక ఈ హుదురు తుఫాను వచ్చినా, ఎక్కడ ఈ వరదలు వచ్చినా, ఎక్కడ ఏ విపత్తు జరిగినా కూడా మెగాస్టార్ మాత్రమే చిరంజీవి గారు కాకుండా ఆ కుటుంబంలో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తలో సాయం చేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏదో చేయాలనేటువంటి పరితపించేటువంటి కుటుంబం. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సోదరుడిగా ఆయన ఉండడం, అలాగే చిరంజీవి గారు మెగాస్టార్ అయితే ఆయన కడుపున పుట్టిన రామ్ చరణ్ బాబు కూడా ఇవాళ గ్లోబల్ స్టార్ గా ప్రపంచాన్ని కూడా తన యొక్క నటనతో ఉరుదొలగించడం అనేది ప్రస్తుతానికి రాజ్ కపూర్ ఫ్యామిలీలో కూడా ఇలాంటి ఒక రికార్డు సాధ్యం కాలేదని చెప్పి చిరంజీవి
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపలంక గ్రామంలో వ్యవసాయ మండలి మాజీ చైర్మన్ ఈలి గోపాలరావు ఇంటికి పంతం కొండలరావు వెళ్లారు. కడియం మండలం కడియపలంక వ్యవసాయ మండలి మాజీ చైర్మన్ ఈలి గోపాలరావు నివాసానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. అక్కడి నుంచి గోవులను పెంచినటువంటి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో థాయిలాండ్ కొత్త రకం పునాస మామిడి చెట్ల విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంలోనే ఈలి గోపాలం గెత్తలను పోషించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలలో ఉంచి వాటిని పోషించేటువంటి బాధ్యత తీసుకోవాలని కొండలరావును అభ్యర్థించారు. కొండలరావు వెంటనే స్పందించి సమాలోచన చేసి చెప్తానని తెలిపారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు వచ్చేసి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా పేర్కొన్నారు. ఆయన చేసినటువంటి సేవలను అందరికీ గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డివిఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకునేందుకు టంగుటూరి కళాశాలకు నీడనివ్వాలనే ఉద్దేశంతో 46 ఎకరాల ఆట ప్రాంగణం ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు ముళ్ల మాధవ్ మాట్లాడారు. టంగుటూరు జయంతి వేడుకల సందర్భంగా పీజీ సెట్, ఐసెట్, సియూ సెట్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో 1 నుండి 100 లోపు ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ భార్గవ్, జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, ట్రెజరర్ ఎస్ విజయలక్ష్మి, జాయింట్ సెక్రటరీ కె వరప్రసాద్, మెంబర్స్ విజయలక్ష్మి, వృక్షాస్థాధిపతి శ్రీనివాసరావు, సీనియర్ మ్యాథ్స్ అధ్యాపకులు సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఉన్నత స్థానం కోసం ఉపయోగపడేటటువంటి ఇంత పెద్ద ప్రాంగణాన్ని సమకూర్చారు. సో ఈ కళాశాలలో వారు చదువుకొని వారు ఈ కళాశాలకి ఇది శాంక్షన్ చేయటం వారికే దక్కింది. సో ఇంత మంచి మహానుభావుడు యొక్క జయంతి వేడుకలు అలుమిని ఆధ్వర్యంలో జరపడం నన్ను పేల్చమని ఆయనే అడిగారట. దాంతో బ్రిటిష్ వాళ్ళు భయపడి ఆంధ్ర కేసరి అని బిరుదిచ్చారు ఆయన. ఆంధ్రానికి మేము అనుకున్న ఆంధ్రాకి సింహం లాంటి వాడు వీడు, అంటే వీళ్ళు చూసి భయపడాలి మేమని. దయచేసి చరిత్ర తెలుసుకుని మనం కూడా సార్ చెప్పారు మూర్తి గారు, ఈ కాలేజీలో చదువుకున్నాను, ఈ కాలేజీకి నీడ లేదు, ఏదో చేయాలని చెప్పి 46 ఎకరాలు వారు చెప్పారు తెలియదు గవర్నమెంట్ ల్యాండ్ అనుకున్నాను. ఎవరైతే టంగుటూరి ప్రకాశం పంతులు గారు సొంత ఆస్తి మనకి ఇచ్చి ఈ రోజున ఇంతమంది చదువుకోవడానికి ఇన్ని రకాల చేస్తున్నందుకు. ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కావాలని కోరుతూ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఉమా మార్కండే స్వామి దేవస్థానం మాజీ డైరెక్టర్, వైసీపీ నాయకుడు ముచ్చుమిల్లి అవినాష్ తీవ్రంగా ఖండించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి కడిగినటువంటి ముచ్చల్లా జైలు నుంచి విడుదల కావాలని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. ఎంపీగా 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తిపై రాజకీయ కక్షతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో విశ్వబంధు దినోత్సవం జరిగింది. ఆనంద్ రోటరీ హాల్లో ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విశ్వబంధుత్వ దినోత్సవం జరిగింది. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ కృష్ణనాయక్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి బ్రహ్మకుమారి సెంటర్ ఇన్ఛార్జ్ బీకే హేమ, గైడ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పిజి రామానుజం, వైస్ ప్రిన్సిపల్ కిరణ్, లయన్స్ క్లబ్ గవర్నర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తొలగించిన దివ్యాంగ పింఛన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్నామని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు పలువెల రాజు వెల్లడించారు. తొలగించినటువంటి దివ్యాంగుల పెన్షన్లు కొనసాగించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు పలువెల రాజు అధ్యక్షతన దివ్యాంగ సంఘాల నాయకుల సమావేశం ధవళేశ్వరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి ముత్యాల పోసుకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండబెల్లి భరత్ కుమార్ హాజరై మాట్లాడారు. పుట్టుకతో వైకల్యంతో బాధపడుతున్నటువంటి దివ్యాంగుల వైకల్య శాతం తగ్గించడం దారుణమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. రద్దు చేసినటువంటి దివ్యాంగుల పెన్షన్లు కొనసాగించాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద దివ్యాంగులతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్లు 9846640432, మరో నెంబర్ 9866188321, మరో నెంబర్ 9912495088 నెంబర్లో ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం తిరుపతిరావు, సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు కేవీఆర్ సాగర్, ఆల్ ఇండియా డిజిటల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కండెల్లి రజనీకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదం ఫకీర్, రూరల్ అధ్యక్షుడు అల్లం పుష్కరం, మహిళా అధ్యక్షులు బాసనబోయిన దుర్గా తదితరులు పాల్గొన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆలోచనని విరమించుకోకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రతరం చేస్తాం ఈ ఉద్యమాన్ని. ఈ రోజున సోమవారం జిల్లా కలెక్టరేట్ ముట్టడితో ఈ ఉద్యమం ఆగదు. ఇక్కడైనా సరే బుద్ధి తెచ్చుకొని అధికారులందరూ తప్పు ఒప్పుకోవాలి, డాక్టర్లందరూ వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక తరఫున ముత్యాల పోసుకుమార్ జాతీయ కార్యదర్శి. ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆర్యాపురం రమా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన ఆచార్యుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు చేయించారు. అనంతరం భక్తులు సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి పరాయణం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తొలగించినటువంటి దివ్యాంగ పెన్షన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్నామని దివ్యాంగ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ వీర్రాఘవి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైనటువంటి వారి పెన్షన్లు తొలగిస్తే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిరవధిక నిరాహార దీక్ష కూడా సిద్ధమేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 3 మెన్ కమిటీలకు దిశానిర్దేశం. గోదావరి తీరంలో ఆంధ్రకేసరి విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురి ఘన నివాళి. టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు కృషి చేయాలని యువతకు ప్రముఖుల పిలుపు. రాజమండ్రిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.